నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు భూభారతితో సరికొత్త అధ్యాయం మొదలైందన్న తెలంగాణ ప్రభుత్వం ఆధార్ కార్డు లాగే భూదార్ తెస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి నేడు కాంగ్రెస్ శాసన సభాపక్షం కీలక భేటీ ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యాచరణ పార్టీ ప్రతినిధులకు దిశానిర్దేశం చేయనున్న సీఎం కంచగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టులో తెలంగాణ సర్కార్ అఫిడవిట్ భూములు రాష్ట్ర ప్రభుత్వానివేనని వెల్లడి అభివృద్ధి పనులకు ఉత్తమ ప్రాంతమని వివరణ మద్యం కేసులో రాజ్ కసిరెడ్డి నివాసాల్లో అర్ధరాత్రి వరకు సిట్ సోదాలు 15 చోట్ల తనిఖీలు కీలక పత్రాలు ఆధారాలు స్వాధీనం జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి ఏపీ ప్రభుత్వానికి చేరిన వర్గీకరణ దస్త్రం నేటి మంత్రివర్గ సమావేశంలో చర్చ 4-5 రోజుల్లో ఆర్డినెన్స్ జారీ చేసే అవకాశం కృష్ణా తీరంలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు ఏపీ ప్రభుత్వ యోచన ఇబ్రహీంపట్నం లంక భూములు పరిశీలించిన మంత్రి నారాయణ సాధ్యాసాధ్యాలపై కమిటీ నియామకం సుంకాలపై మరోసారి కీలక నిర్ణయం తీసుకోనున్న డొనాల్డ్ ట్రంప్ ఆటో ఉత్పత్తులపై విరామం ఇవ్వాలని యోచన కార్ల కంపెనీలకు సమయం ఇచ్చేందుకేనని వెల్లడి తెలంగాణ భూ పరిపాలనా వ్యవస్థలో సరికొత్త అధ్యాయం మొదలైంది భూభారతి చట్టం అమల్లోకి వచ్చింది భూభారతి పోర్టల్తో పాటు కొత్త చట్టానికి సంబంధించిన రూల్స్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు పోర్టల్ 4 జిల్లాలోని 4 మండలాల్లో ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది వచ్చే నెల మొదటి వారంలో మిగతా 29 జిల్లాల్లోనూ పైలట్ ప్రాజెక్టులు నిర్వహించి జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసేందుకు సర్కార్ ఏర్పాట్లు చేసింది కొత్త చట్టంపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు 4 మండలాల్లో రేపటి నుంచి కలెక్టర్లు రెవెన్యూ అధికారులు సదస్సు నిర్వహించనున్నారు తెలంగాణలో ధరణి స్థానంలో భూభారతి చట్టం అమల్లోకొచ్చింది పోర్టల్తో పాటు కొత్త చట్టానికి సంబంధించిన రూల్స్ ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు మొదట ప్రయోగాత్మకంగా నారాయణపేట జిల్లా మద్దూర్ ఖమ్మం జిల్లా నేలకొండపల్లి కామారెడ్డి జిల్లా లింగంపేట ములుగు జిల్లా వెంకటాపూర్ మండలాల్లో అమల్లోకి తెచ్చారు మే మొదటి వారంలో మిగతా 29 జిల్లాల్లో ఒక్కో మండలంలో ప్రారంభిస్తారు కొత్త చట్టం రూల్స్ పోర్టల్ పై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేసేందుకు రేపటి నుంచి పైలట్ ప్రాజెక్టు చేపట్టిన 4 మండలాల్లో రెవెన్యూ అధికారులు సదస్సులు నిర్వహిస్తారు చట్టం రూల్స్ పోర్టల్ పై ప్రజలకు వివరించి వారు ఎదుర్కొంటున్న సమస్యల్ని పరిష్కరిస్తారు క్షేత్రస్థాయి సాంకేతిక ఇబ్బందులు ఏవైనా ఉంటే వాటిని పరిష్కరించి జూన్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐఈ భూభారతి పోర్టల్ ను నిర్వహిస్తోంది రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వెంటనే మ్యూటేషన్ పాస్ పుస్తకము జారీ అవుతుంది వారసత్వ భూములకు నిర్ణీత గడువులోపు విచారణ చేసిన తర్వాతనే పాస్ పుస్తకాలు జారీ చేస్తారు 13B 38E ఓఆర్సీ లావోని భూములకు పాస్ పుస్తకాలు జారీ చేసే అధికారం ఆర్డీఓలకు ఉంటుంది పెండింగ్ లో ఉన్న సాదా బైనామా దరఖాస్తులకు మోక్షం కలగనుంది గ్రామకంఠం ఆబాదీలకు కూడా భూమి హక్కుల రికార్డు రాబోతోంది భవిష్యత్తులో ఆధార్ లాగే భూమికి సంబంధించి భూధార్ తీసుకొస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు రాబోయే రోజుల్లో వ్యవసాయ భూముల్ని సర్వే చేసి కొలతలు వేసి హద్దులు గుర్తించనున్నట్లు చెప్పారు కలెక్టర్లు స్వయంగా రెవెన్యూ సదస్సులకు వెళ్లి కొత్త చట్టంపై అవగాహన కల్పించాలని సీఎం స్పష్టం చేశారు ఈ రోజు భూమికి భూదారు తీసుకొస్తున్నాం ఆధారం మనిషికి ఎట్లా గుర్తింపో భూమికి కూడా భూదారు నెంబర్ ఇచ్చి ప్రతి కమతానికి ఒక ప్రత్యేకమైన నెంబర్ ఇచ్చి ఆ భూమి యొక్క వివరాలన్నిటి కూడా అందులో పొందుపరిచే విధానాన్ని తెచ్చుకుందాం అందుకే రాబోయే రోజుల్లో ప్రతి భూమిని పక్కాగా కొలతలేసి హద్దులు నిర్ణయించి దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ చేసి భవిష్యత్తులో ఎలాంటి సమస్యలకు తావు లేకుండా ఎలాంటి వివాదాలకు చోటు లేకుండా మన చట్టాన్ని బలోపేతం చేసుకుందాం కొంతమంది వ్యక్తులు దురుద్దేశంతో ఈ రెవెన్యూ శాఖ మీద సృష్టించిన అపోహలను తొలగించుకునే బాధ్యత మన అందరి మీద ఉన్నది మనం ఏ తప్పు చేయొద్దు చట్టాలను పకడ్బందీగా అమలు చేద్దాం గత ప్రభుత్వం తయారు చేసిన 2020 రెవెన్యూ చట్టం 3 ఏళ్లలో మురిగిపోగా 2025 భూభారతి చట్టం 100 ఏళ్లు వర్ధిల్లుతుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు చట్టాన్ని ప్రభుత్వం తయారు చేసినప్పటికీ సమగ్రంగా ప్రజలకు అందించాల్సిన బాధ్యత అధికారులదేనని మంత్రి స్పష్టం చేశారు 2020 చట్టం వచ్చిన తర్వాత విఆర్ఓ వ్యవస్థను ఎత్తేసిన తర్వాత సర్వే వ్యవస్థని భ్రష్టు పట్టించిన తర్వాత భూములున్న ఆసాములు ఎలా ఇబ్బంది పడ్డారో వాటన్నిటినీ ఒక్కొక్కటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా రూల్స్ పర్ఫెక్ట్ గా ఫామ్ చేసుకున్నాం
రెవెన్యూ యంత్రాంగం అంతా మీ గ్రామాలకు వస్తారు. ఆ సమస్యలని జూన్ 1వ తారీఖు లోపు ఈ 4 మండలాలకు సంబంధించిన సమస్యలన్నిటినీ పరిష్కరించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ ఆదేశించడం జరిగింది. చట్టాన్ని తయారు చేయడమే కాకుండా అతి తక్కువ రోజుల్లో రూల్స్ ను అందుబాటులోకి తెచ్చినట్లు భూ పరిపాలనా ప్రధాన కమిషనర్ నవీన్ మిత్తల్ తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు హైదరాబాద్లోని నోవాటెల్లో కాంగ్రెస్ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలను గడప గడపకు తీసుకెళ్లేందుకు పార్టీ ప్రతినిధులకు సీఎం దిశానిర్దేశం చేయనున్నారు. ఈ మేరకు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రభుత్వ విప్లు సమాచారం ఇచ్చి ఖచ్చితంగా హాజరవ్వాలని సూచించారు. గడిచిన 16 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఆశించినంతగా ప్రజల్లోకి చేరలేదన్న భావన పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. వాటికి తోడు విపక్షాలు చేస్తున్న ఆరోపణలు, విమర్శలతో ఆయా పథకాలపై ప్రజల్లో వ్యతిరేక భావన కలుగుతోంది. ఆయా పథకాలను మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో విఫలమవుతున్నారన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల్లో ఉంది. ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు పార్టీ ప్రజాప్రతినిధులను వినియోగించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సీఎల్పీ సమావేశం జరగనుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. తెలంగాణకు పెట్టుబడులే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి బృందం నేడు జపాన్ పర్యటనకు వెళ్లనుంది. ఇవాళ రాత్రి హైదరాబాద్ నుంచి బయలుదేరనున్న సీఎం రేపటి నుంచి ఈ నెల 22 వరకు జపాన్లో పర్యటించి 23న రాష్ట్రానికి వస్తారు. జపాన్లోని టోక్యో, మౌంట్ ఫుజీ, ఓసాకా, హిరోషిమాల్లో సీఎం బృందం పర్యటించనుంది. ఓసాకాలో వరల్డ్ ఎక్స్పో 2025లో తెలంగాణ పెవిలియన్ను సీఎం ప్రారంభిస్తారు. జపాన్లోని ప్రముఖ కంపెనీలు, పారిశ్రామిక ప్రతినిధులతో సీఎం బృందం భేటీ కానుంది. రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు, సాంకేతిక సహకారంపై ప్రధానంగా చర్చలు జరుపుతారు. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్న అవకాశాలను వివరించేందుకు బృందం సిద్ధమైంది. సీఎంతో పాటు మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ శాఖ ప్రత్యేక సీఎస్ జయేష్ రంజన్, సీఎం ముఖ్య కార్యదర్శి శేషాద్రి తదితరులు పర్యటనకు వెళ్లనున్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజ్ కసిరెడ్డిని బయటకు లాగేందుకు సిట్ వ్యూహం అమలు చేస్తోంది. ఇందుకోసం హైదరాబాద్లో ఒకేసారి 15 చోట్ల సోదాలు నిర్వహించింది. రాజ్ భార్య డైరెక్టర్గా ఉన్న ఆసుపత్రిలో, కుమార్తె పేరిట ఉన్న ఇన్ఫ్రా కంపెనీలోనూ తనిఖీలు చేసిన సిట్ మద్యం కుంభకోణం సొమ్ముతో పెట్టిన బినామీ సంస్థల్లోనూ సోదాలు నిర్వహించింది. పలు కీలక పత్రాలు, ఆధారాలు స్వాధీనం చేసుకుంది. వైసీపీ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దల తరఫున అన్నీ తానై వ్యవహరించారనే అభియోగాలు ఎదుర్కొంటున్న కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని కలుగు నుంచి బయటకు రప్పించేందుకు సిట్ ముప్పేట దాడి మొదలుపెట్టింది. విచారణకు హాజరు కావాలంటూ 3 సార్లు నోటీసులు ఇచ్చినా బేఖాతరు చేయడం, తనకు ఏ ప్రాతిపదికన నోటీసులు ఇస్తారంటూ సిట్ను ప్రశ్నించడం, హైకోర్టు ఆదేశాల్ని ధిక్కరించడం, దర్యాప్తునకు సహకరించకుండా పరారవడంతో ఆయన కోసం తీవ్రంగా గాలిస్తోంది. అందులో భాగంగా హైదరాబాద్లోని రాజ్ కసిరెడ్డి, ఆయన బంధువులు, సన్నిహితులు, బినామీలు, మద్యం కుంభకోణం సొమ్మును పెట్టుబడిగా పెట్టిన కంపెనీలు, సంస్థలు, వాటి డైరెక్టర్ల నివాసాలు, కార్యాలయాల్లో అదనపు ఎస్పీ భూషణం ఆధ్వర్యంలో 50 మంది పోలీసులు, తెలంగాణ పోలీసుల సహకారంతో దాదాపు 15 చోట్ల సోమవారం ఏకకాలంలో సోదాలు చేపట్టారు. సోమవారం మధ్యాహ్నం మొదలైన ఈ తనిఖీలు అర్ధరాత్రి వరకు కొనసాగాయి. ఈ సందర్భంగా పలు కీలక పత్రాలు, హార్డ్ డిస్కులు వంటివి స్వాధీనం చేసుకున్నారు. రాజ్ కసిరెడ్డి ఆర్థిక లావాదేవీలతో సంబంధం ఉన్న పలువురు వ్యక్తుల్ని గుర్తించారు. వీరందరికీ త్వరలో నోటీసులిచ్చి విచారించేందుకు సిట్ సిద్ధమవుతోంది. సిట్ అధికారులు రాజ్ కసిరెడ్డికి చెందిన జూబ్లీహిల్స్, మంచిరేవుల్లోని నివాసాల్లో సోదాలకు వెళ్లారు. జూబ్లీహిల్స్లోని నివాసంలో రాజ్ కసిరెడ్డి గురించి ఆరా తీశారు. ఆయన ఇంట్లో లేరని, కొద్ది రోజుల క్రితమే బయటకు వెళ్లినట్లు పనివాళ్లు చెప్పినట్లు తెలిసింది. దీంతో సిట్ అధికారులు పని మనుషులకు నోటీసులు అందజేసి వెళ్లిపోయారు. రాజ్ కసిరెడ్డి భార్య పైరెడ్డి దివ్యారెడ్డి డైరెక్టర్గా ఉన్న హైదరాబాద్ రాయదుర్గంలోని అరెట్ ఆసుపత్రిలోనూ సిట్ అధికారులు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 8:30 వరకు తనిఖీలు చేశారు. రాజ్ తన కుమార్తె పేరిట ఇషానీ ఇన్ఫ్రా సంస్థ నిర్వహిస్తున్నారు. ఈడీ క్రియేషన్స్ పేరిట ఓ బినామీ సంస్థను నడిపిస్తున్నారు. మరోవైపు దోచుకున్న సొత్తులో కొంత మొత్తాన్ని రాజ్ కసిరెడ్డి ఈడీ క్రియేషన్స్ ద్వారా సినిమాల్లో పెట్టుబడులు పెట్టారు. ఇప్పటికే పలు సినిమాల నిర్మాణంలో భాగస్వామ్యమయ్యారు. మరిన్ని కొత్త ప్రాజెక్టులు చేపట్టేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. స్థిరాస్తి, విద్యుత్ రంగాల్లోనూ భారీగా పెట్టుబడులు పెట్టారు. ఆయా సంస్థల కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో సోదాలు చేశారు. రాజ్ తోడల్లుడు ముప్పిటి అవినాష్ రెడ్డి నివాసంలోనూ సోదాలు చేపట్టారు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లోని ఏక్తా ప్రైమ్ విల్లాస్లోని రాజ్ కసిరెడ్డికి చెందిన 15వ నంబర్ విల్లాతో పాటు జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ కాలనీలోని ఆయన నివాసంలోనూ సోదాలు చేశారు.
నార్సింగ్లోని రాజ్ పుష్ప ఓపెన్ స్కైస్లోని నివాసంతో పాటు మరికొన్ని ప్రాంతాల్లోనూ ఈ తనిఖీలు జరిగాయి. మంగళవారమూ ఇవి కొనసాగనున్నాయి. మంచిరేవులలోని కీర్తి వెస్ట్ విండ్స్ టౌన్షిప్లోని రాజ్కసిరెడ్డి అత్తవారింట్లో తనిఖీలు చేయడానికి బృందాలు వెళ్లాయి. ఆయన అత్తామామలు పైరెడ్డి సుజాతారెడ్డి, శర్వారెడ్డి 5 రోజుల కిందటే ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయినట్లు గుర్తించారు. దీంతో అక్కడున్న సీసీటీవీ ఫుటేజ్లు స్వాధీనం చేసుకున్నారు. రాజ్కసిరెడ్డి సహా అంతా ప్రణాళిక ప్రకారమే పరారైనట్లు సిట్ బృందాలు గుర్తించాయి. మద్యం కుంభకోణం సొమ్మును రాజ్ ఎక్కడెక్కడ పెట్టుబడులుగా పెట్టారు, ఏ సంస్థలకు ఎంతెంత చెల్లించారు, ఎవరెవరితో ఆర్థిక లావాదేవీలు నడిపించారు తదితర అంశాలన్నీ గుర్తించి జాబితా సిద్ధం చేసింది. ఇప్పుడు ఆ ఆర్థిక మూలాలపై గురిపెట్టింది. వైసీపీ పాలనలో వివిధ నేరాలకు పాల్పడి కేసులు ఎదుర్కొంటున్న మాజీ ప్రజాప్రతినిధులు, అధికారులు ఏపీ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు హైదరాబాద్ బాట పడుతున్నారు. సెల్ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి రోజుకో ప్రాంతంలో మకాం వేస్తూ పోలీసులను ఏమార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇంటెలిజెన్స్ విభాగంలో గత ప్రభుత్వ హయాం నుంచి విధులు నిర్వర్తిస్తున్న కొందరు వైసీపీ విధేయులు ఏపీ పోలీసులు నగరానికి రావడం, తనిఖీలు, అరెస్టులకు ప్రయత్నించడం తదితర వివరాలను ఎప్పటికప్పుడు వారికి చేరవేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. సమాచారం ముందుగా బయటకు రావడం వల్లనే నిందితులు తేలికగా తప్పించుకుంటున్నట్లు సమాచారం. ఏపీలో ఎస్సీ వర్గీకరణ అమల్లో మరో కీలక ముందడుగు పడింది. జాతీయ ఎస్సీ కమిషన్ నుంచి వర్గీకరణ దస్త్రం సోమవారం రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. విశ్రాంత ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా నివేదికను శాసనసభలో ఆమోదించిన తర్వాత ఏపీ ప్రభుత్వం దాన్ని జాతీయ ఎస్సీ కమిషన్కు నివేదించింది. అక్కడ పరిశీలన తర్వాత తాజాగా అది రాష్ట్ర ప్రభుత్వానికి చేరింది. తదుపరి చర్యలపై నేడు జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించనున్నారు. 4-5 రోజుల్లో ఆర్డినెన్స్ జారీ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత 2-3 రోజుల్లో వర్గీకరణ అమలుకు మార్గదర్శకాలు విడుదల కానున్నాయి. వర్గీకరణ అమలుకు ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు ఎదురుకాకుండా ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే న్యాయశాఖ నుంచి సూచనలు తీసుకుంది. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమయ్యే నాటికి ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రభుత్వం ప్రకటించింది. డిఎస్సి నోటిఫికేషన్ నుంచే ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రానుంది. ప్రైవేటు ఇంటర్మీడియట్ కాలేజీలకు ధీటుగా ప్రభుత్వ జూనియర్ వొకేషనల్ కాలేజీల్లో విద్యను అభ్యసించి అసమాన ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నేడు సన్మానించనున్నారు. అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు అవార్డులు అందజేయనున్నారు. అనంతరం వారితో మంత్రి లోకేష్ ముఖాముఖి నిర్వహిస్తారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను ప్రైవేటు కాలేజీల మాదిరిగా అభినందించి ప్రోత్సహిస్తామని లోకేష్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. విద్యాశాఖ పరిధిలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, కేజీబీబీలు, ఏపీ ఆర్జేసీ, ఆదర్శ పాఠశాలలు, హైస్కూల్ ప్లస్లో 28 మంది విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించారు. ప్రభుత్వ వృత్తి విద్యా కాలేజీల్లో వివిధ కోర్సుల్లో 24 మంది విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబర్చారు. మొత్తం 52 మంది విద్యార్థులను మంత్రి లోకేష్ అభినందించనున్నారు. వీరిలో 6 విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులు ఉన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో కృష్ణానది తీరాన స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు దిశగా ఏపీ ప్రభుత్వం ఆలోచన చేస్తోంది. ఇబ్రహీంపట్నంను ఆనుకొని ఉన్న కృష్ణలంక భూములను మంత్రి నారాయణ, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, బోండా ఉమా అధికారులు సోమవారం పరిశీలించారు. 3 కిలోమీటర్ల మేర ఉన్న లంక భూముల్లో కాలినడకన తిరిగి పరిశీలించారు. మైలవరం నియోజకవర్గంలో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటు చేసే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు. అంతర్జాతీయ స్థాయి క్రీడలు నిర్వహించేలా స్పోర్ట్స్ సిటీ ఉండాలని సీఎం చంద్రబాబు చెప్పారని వెల్లడించారు. దీనికోసం 2000 ఎకరాల భూమి అవసరమని, కృష్ణలంక భూములో స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు సాధ్యాసాధ్యాలపై కమిటీ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. పెద్దలంక ఏదైతే కొంత వచ్చి గుంటూరులో ఉంది, కొంత గుంటూరు జిల్లాలో, కొంత కృష్ణా జిల్లాలో ఉంది. ఒక స్పోర్ట్స్ సిటీ, మంచి స్పోర్ట్స్ సిటీ, ఇంటర్నేషనల్ లెవెల్. ముఖ్యమంత్రి గారు ఒకటే అంటారు, మీరు కట్టే స్పోర్ట్స్ సిటీ ఎలా ఉండాలంటే ఇక్కడికి ఒలింపిక్స్ వచ్చేటట్టుగా చేయాలి. ఒలింపిక్స్ రావాలంటే ఎలాంటి స్టాండర్డ్ కావాలో అలాంటి స్టాండర్డ్లో కట్టాలి. దానికి ఒక మంచి ల్యాండ్ చూడమని యాక్చువల్గా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఒక నెల లోపల దీన్ని స్టడీ చేసి ఇది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనే దాన్ని స్టడీ చేసి దాని మీద ముందుకు పోవడం జరుగుతుంది. ఆ స్టడీ చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారికి వివరిస్తాము. వారు ఇచ్చే డైరెక్షన్ ప్రకారం ముందుకు పోయి ఏం చేయాలని చేయడం జరుగుతుంది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్స్ ఏర్పాటుపై ఏపీ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. ఏపీ ఇన్నోవేషన్ స్టార్టప్ పాలసీ 2024-29 4.0లో భాగంగా మార్గదర్శకాలు జారీ చేసింది. స్టార్టప్ ఎకోసిస్టంలో భాగంగా 1 ఫ్యామిలీ 1 ఎంటర్‌ప్రెన్యూర్ లక్ష్యాన్ని చేరుకునేలా మార్గదర్శకాలు ఇచ్చింది. స్టార్టప్లు, సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కార్యాచరణ రూపొందించనుంది. స్టార్టప్ ఇన్నోవేషన్ సెంట్రల్ హబ్గా అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు కానుంది. విశాఖ, రాజమహేంద్రవరం, ఎన్టీఆర్, తిరుపతి, అనంతపురం జిల్లాలో ప్రాంతీయ ఇన్నోవేషన్ స్పోక్స్ కేంద్రాలు రానున్నాయి. ఏపీ ఇన్నోవేషన్ సొసైటీ పర్యవేక్షణలో
ప్రైవేటు రంగం నుంచే నిధులు నిర్వహణ జరిగేలా కార్యాచరణ చేపట్టనున్నారు. అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ సెంట్రల్ హబ్కు 5 ఎకరాల స్థలం గుర్తించాలని సూచించింది. జిల్లాలో స్పోక్ సెంటర్లకు భవనాలు గుర్తించాలని కలెక్టర్లకు ప్రభుత్వం నిర్దేశించింది. ఏపీ ఉన్నత విద్యా మండలిలో ఫైల్ ఇన్ఫర్మేషన్ స్టేటస్ సిస్టమ్ను విశ్రాంత ఐఏఎస్ చక్రపాణి ప్రారంభించారు. ఈ విధానం ద్వారా కావలసిన సమాచారాన్ని ఇంట్లో లేదా కార్యాలయంలో కూర్చొని తెలుసుకునే వెసులుబాటు ఉండనుంది. డిజిటల్ వేదికగా ఉండే ఈ విధానంలో ప్రయోజనదారులు తమ అభ్యర్థనలు, ఫైళ్ల స్థితిని, అప్లికేషన్లను రియల్ టైంలో ట్రాక్ చేసుకోవచ్చునని అధికారులు తెలిపారు. దీనివల్ల ఉన్నత విద్యా మండలి కార్యాలయాన్ని ప్రత్యక్షంగా సందర్శించాల్సిన అవసరం లేకుండా సమయం, డబ్బు ఆదా అవుతుందని, పరిపాలనా సామర్థ్యం మెరుగుపడుతుందని చెప్పారు. విశాఖ నగరంలోని మధురవాడలో దారుణం చోటు చేసుకుంది. మరో 24 గంటల్లో ప్రసవం కావాల్సిన భార్యను భర్తే గొంతు నులిమి హత్య చేశాడు. ఆర్టీసీ కాలనీలోని ఓ అపార్ట్మెంట్లో జ్ఞానేశ్వర్, అతడి భార్య అనుష నివసిస్తున్నారు. 3 ఏళ్ల క్రితం ఇద్దరూ ప్రేమ వివాహం చేసుకున్నారు. భార్య అనుష ప్రస్తుతం 9 నెలల గర్భిణి. గత కొద్ది రోజులుగా భర్త జ్ఞానేశ్వర్ ప్రవర్తనపై అనుమానంతో ఇంట్లో వాగ్వాదం జరుగుతోంది. సోమవారం మరోసారి ఇద్దరు గొడవ పడ్డారు. ఈ క్రమంలో జ్ఞానేశ్వర్ ఆమె గొంతు గట్టిగా నొక్కేశాడు. దీంతో ఆమె ఊపిరి అందక అపస్మారక స్థితిలోకి వెళ్ళింది. వెంటనే స్థానికుల సాయంతో ముందుగా ప్రైవేట్ ఆసుపత్రికి, అక్కడి నుంచి కేజీహెచ్కు అతడే తీసుకెళ్లాడు. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. భర్త జ్ఞానేశ్వర్ తీరుపై అనుమానం రావడంతో విచారించగా తానే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు పోలీసులు తెలిపారు. చెప్పడము మాకు తెలుస్తున్నది ఏంటంటే, అమ్మాయి ఎవరితో నువ్వు మాట్లాడుతున్నావు, ఎవరితో ఉంటున్నావు అని చెప్పి నన్ను కంటిన్యూగా టార్చర్ పెడుతుందండి. అది తట్టుకోలేక నేను ఈ విధంగా చేయవలసి వచ్చింది అన్నట్టు ఆయన అంటున్నాడు. ప్రస్తుతానికైతే ఆయన టోటలింగ్ అనమాట. ఆయన చేతితోటి మెడపెట్టి అమ్మాయి 9th మంత్ అండి, అడ్వాన్స్ ఈ రోజు డెలివరీ అవ్వాలి. ఈ సిచ్యువేషన్ లో ఆమె ఇంకా పెరుగులాంటిది ఎక్కువ సౌట్ చేయడానికి ఎక్కువ ఆసక్తి ఉండడం వల్ల ఇంకా రెసిస్ట్ చేయలేకపోయింది సార్. నేను ఇంకా చేసేసాను అన్నట్టు అంటున్నాడు. కానీ ఇంకా ఫర్దర్ ఇంట్రాగేషన్ లో డీటెయిల్స్ అన్ని తెలిస్తే. గచ్చిబౌల్లోని 400 ఎకరాలు ప్రభుత్వానిదేనని, అటవీ భూమి కాదని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. వివిధ ప్రభుత్వ అవసరాల కోసం బుల్డోజర్ల ద్వారా భూమిని చదురు చేయడం వివాదాస్పదంగా మారడంతో జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆ కేసును సుమోటోగా తీసుకుని అక్కడి కార్యకలాపాలపై స్టే విధించడం సహా 5 అంశాలకు సమాధానమిస్తూ ఈ నెల 16 లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసిన ప్రభుత్వం 2 దశాబ్దాలుగా న్యాయ వివాదం కొనసాగడం సహా ఖాళీగా వదిలేయడంతో చెట్లు పెరిగాయని తెలిపింది. భూమి ఖాళీగా ఉండడంతో చుట్టుపక్కల నుంచి జంతువులు వచ్చిపోతున్నట్లు తెలిపింది. సెంట్రల్ యూనివర్సిటీతో కలిపి ఉన్న 2000 ఎకరాల్లో జంతువులు తిరుగుతుంటాయే తప్ప అక్కడ వాటికి ఆవాసం లేదని వివరించింది. అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాక వాటికి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామన్న ప్రభుత్వం కొట్టేసిన చెట్లు నిషేధిత విభాగంలోకి రావని స్పష్టం చేసింది. అవసరమైతే వాటి కోసం ప్రత్యామ్నాయ స్థలం కేటాయించి మొక్కలను పెంచుతామని సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో వివరించింది. తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ నిరుద్యోగులకు ఉపాధి కోసం అమలు చేస్తున్న రాజీవ్ యువ వికాసం పథకం దరఖాస్తుల గడువు ముగిసింది. నిన్న సాయంత్రం వరకు సుమారు 15,70,000 మంది దరఖాస్తు చేశారు. ఈ ఏడాది 5 లక్షల మందికి 6,000 కోట్ల రూపాయల మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకంలో 50,000 రూపాయల నుంచి 4 లక్షల రూపాయల వరకు ప్రభుత్వం ఆర్థిక సాయం అందించనుంది. ఇవాల్టి నుంచి మే 20 వరకు మండల స్థాయి కమిటీలు అర్హులను గుర్తించే ప్రక్రియ చేపడతాయి. మే 21 నుంచి 31 వరకు జిల్లా స్థాయి కమిటీలు పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేస్తాయి. ఎంపికైన లబ్ధిదారులకు జూన్ 2 నుంచి 9 వరకు రాష్ట్ర వ్యాప్తంగా మంజూరు పత్రాలు ఇస్తారు. స్వయం ఉపాధి పథకాలకు మొదటిసారి దరఖాస్తు చేసుకుంటున్న వారికి, స్వయం ఉపాధిలో ఇప్పటికే నైపుణ్యం ఉన్న వారికి ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. మహిళలు, ముఖ్యంగా ఒంటరి వితంతులకు కనీసం 25% యూనిట్లు, దివ్యాంగులకు 5% యూనిట్లను కేటాయించాలని తెలిపింది. సుంకాల విషయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆటో ఉత్పత్తులపై విధించిన సుంకాలకు కొంతకాలం విరామం ఇవ్వాలని ఆలోచిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు. కార్ల కంపెనీలు సరఫరా వ్యవస్థలను మెరుగుపరచుకోవడానికి వీలుగా ఈ వెసులుబాటు ఇవ్వాలని భావిస్తున్నట్లు తెలిపారు. కెనడా, మెక్సికో, ఇతర దేశాల నుంచి ఉత్పత్తిని అమెరికాకు మార్చడానికి కార్ల కంపెనీలకు కొంత సమయం అవసరమన్నారు. దీనిపై త్వరలోనే ఓ ప్రకటన చేస్తామని చెప్పారు. ఆటో ఉత్పత్తులపై విధించిన 25% సుంకాలు మార్చి 27 నుంచి అమల్లోకి వచ్చాయి. ఇప్పటికే ఏప్రిల్ 2న ప్రకటించిన ప్రతీకార సుంకాలను చైనా మినహా మిగిలిన దేశాలపై 90 రోజులు తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ట్రంప్ సర్కార్ ప్రకటించింది. అమెరికాకు చెందిన వ్యాపార దిగ్గజం జెఫ్ బెజోస్ రోదస్లో ఒక వినూత్న ప్రయోగాన్ని చేపట్టారు. మహిళా సెలబ్రిటీల బృందంతో అంతరిక్ష యాత్ర నిర్వహించారు. వీరిలో ఆయన కాబోయే సతీమణి లారెన్ షాంచెస్ కూడా ఉన్నారు.
న్యూ షెఫర్డ్ వ్యోమనౌక ద్వారా ఈ యాత్ర సాగింది. పశ్చిమ టెక్సాస్ నుంచి ఇది ఆరంభమైంది. ఈ వ్యోమనౌక నింగిలో 107 మీటర్ల ఎత్తుకు చేరుకుంది. 11 నిమిషాల పాటు సాగిన ఈ యాత్రలో పర్యాటకులంతా కొన్ని నిమిషాల పాటు భారరహిత స్థితిని ఆస్వాదించారు. అనంతరం ఈ వ్యోమనౌక తిరిగి భూమికి తిరిగొచ్చింది. మొత్తం 6 మహిళలు ఈ యాత్రలో పాల్గొన్నారు. వీరిలో శాన్చెస్తో పాటు అమెరికన్ గాయని కేతీ పెర్రీ, ప్రముఖ జర్నలిస్ట్ గేల్ కింగ్తో పాటు కెరియాన్ ఫ్లిన్, ఐషాబో, అమందా గుయన్ ఉన్నారు. 2000లో ఏర్పాటైన బ్లూ ఆరిజిన్ సంస్థకు ఇది 11వ మానవ సహిత యాత్ర. అమెరికాకు సంబంధించి పూర్తిగా మహిళలతోనే రోదసీ యాత్ర నిర్వహించడం ఇదే తొలిసారి. ముంబైపై ఉగ్రదాడి వెనుక కీలక సూత్రధారి తహవుర్ రానాను రోజుకు 8 నుంచి 10 గంటల పాటు జాతీయ దర్యాప్తు సంస్థ NIA విచారిస్తోంది. అమెరికా నుంచి రానాను భారత్కు రప్పించిన తర్వాత కోర్టులో హాజరుపరచగా అతన్ని 18 రోజుల NIA కస్టడీకి న్యాయస్థానం అప్పగించింది. వైద్య పరీక్షలకు న్యాయవాదిని కలిసేందుకు రానాకు NIA అనుమతి ఇస్తోంది. 2008లో ముంబైపై జరిగిన ఉగ్రదాడి వెనుక పెద్ద కుట్రను బయటపెట్టేందుకు రానాను NIA ప్రశ్నిస్తోంది. విచారణకు కూడా రానా సహకరిస్తున్నట్లు NIA వర్గాలు తెలిపాయి. చీఫ్ ఇన్వెస్టిగేటింగ్ అధికారి జయరాజ్ నేతృత్వంలోని బృందం రానాను విచారిస్తోంది. ఇప్పటి వరకు పెన్, పేపర్ షీట్స్, నోట్ ప్యాడ్, ఖురాన్ను మాత్రమే రానాను అడిగినట్లు NIA వర్గాలు తెలిపాయి. ఆహారానికి సంబంధించి రానా నుంచి ఎలాంటి డిమాండ్లు లేవని వెల్లడించాయి. NIA కేంద్ర కార్యాలయంలో అత్యున్నత భద్రత కలిగిన సెల్లో రానాను ఉంచి విచారిస్తున్నారు.